హాయ్ డాక్టర్ నాన్న. హాయ్ సిలు టీవీ. లైవ్ లో ఎవరైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళ క్వశ్చన్స్ ని మనం మెన్షన్ చేసి వీడియోస్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఒకరు అడిగింది ఏంటంటే, ఆర్థరైటిస్ ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుందా అని అడిగారు. సో ఈ ఆర్థరైటిస్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏది లైఫ్ లాంగ్ ఉంటుంది, పర్వాలేదు అనుకున్నవి ఏంటి, కొంచెం వివరంగా చెప్పండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్ సిలు వ్యూవర్స్, ఫ్యామిలీ మెంబర్స్. Thank you for your involvement. I'm happy to contact with you like this. So, ప్రతి పేషెంట్ కూడా మయాలజియా అంటే కీళ్ళ నొప్పులు, ఫైబ్రోసైటిస్ కండరాల నొప్పులు, ఇవి కాకుండా జాయింట్ పెయిన్స్ మెయిన్గా ఇది 90% పీపుల్ లైఫ్లో అటాక్ అవుతున్నారు. ఇది పాలిఆర్థరైటిస్ అండ్ సింగిల్ ఆర్థరైటిస్. మనం ఒక జాయింట్ కావచ్చు, బాడీ రావచ్చు, అలాగే ఒక కండరం రావచ్చు, టోటల్ బాడీ మన కండరాలన్నీ కూడా రావచ్చు. ఇందులో మనం రోజు వింటుంటాము, ఇది టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్ ఎల్బో, ప్రతి జాయింట్కి కామన్గా చెప్పుకునే పదాలు అది లాటరల్ ఎపికాండైల్ అంటే ఇలా దగ్గర ఉన్నటువంటి చెయ్యికి అది లాటరల్ ఎపికాండైల్. అక్కడ వాడిన వాళ్ళకి టెన్నిస్ ఆడుతుంటారు, వాళ్ళకి అక్కడ వస్తుంది. ఉదాహరణ గోల్ఫ్ ఆడతారు, గోల్ఫ్ ఆడిన వాళ్ళకి మిడిల్ ఎపికాండైల్. ఇదే ఉదాహరణకి ఈ మీడియల్ సైడ్ వస్తే ఇది గోల్ఫ్ ఆడిన వాళ్ళకి అంటారు. అలాగే ప్రతి ఆటికి ఏదో ఒక పేరు ఉంటుంది. ముఖ్యంగా మీరు రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నాయి. ఆ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే లైఫ్ లాంగ్ సీరియస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే సీరియస్ కానిది. ఇలాగే సిస్టమిక్ లెపటిస్ ఎరిథ్రోమైటిస్ అంటారు, అది కూడా కొంచెం సీరియస్గా ఉంటుంది. ఈ వివరాలు చెప్పాలంటే టైం తీసుకుంటే చెప్తాము. ముందు సింపుల్గా ఉండే చెప్పాలంటే, ఒక కీలుకి వచ్చేవేవి, అన్ని కీలుకి వచ్చేవేవి, అలాగే సీరియస్గా ఉండేది, సీరియస్ కానివేవి. ముందు సీరియస్గా చెప్పాలంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే సీరియస్. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజు. ఒకసారి వస్తే జీవితాంతం ఉంటుందని అడుగుతున్నారు. 90% బాధ పెడతాది కాదండి. రొమటాయిడ్ దాని పేరు ఒకటే, అదొకటి గుర్తుపెట్టుకోండి, అది సీరియస్. అలాగే సిస్టమిక్ అని వాడుతుంది, అన్నీ చెప్తాను. ఇది సీరియస్. మిగతా 90% సీరియస్ కానివి కూడా ఉన్నాయి, అవి వరుసగా జడ్డు తీద్దాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ముఖ్యంగా ఎక్కువసేపు ఉదయం పూట మార్నింగ్ స్టిఫ్ లెగలేము, వెంటనే వస్తే ఒక గంట సేపు కూర్చొని లెగలేము కూడా. వస్తే జబ్బు వస్తే 6 వారాలు కంటిన్యూగా స్టార్ట్ అయిపోతుంది. ఈ 6 వారాల్లోనే ఎర్లీ స్టేజ్లో మందు స్టార్ట్ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. సాఫ్ట్ టిష్యూ కూడా వాచిపోతుంది. మిగతా జబ్బులకు వాపుకి అది ఉండదు. ఇక్కడ ఉండే కండరాలతో చుట్టూ ఉండే కండరాలు అవి కూడా వాస్తాయి. అది రొమాటిక్లో స్పెషాలిటీస్. ఇది కారణం ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది బై జెనెటిక్, బై బర్త్, బై ఫ్యామిలీ కూడా హిస్టరీ ఉండడానికి అవకాశం ఉంది. ఒకసారి వస్తే ప్రోగ్రెసివ్గా ముందు చిన్న వేలతో స్టార్ట్ అవుతాయి. ఫెరింగిస్, కార్పల్స్, ఇది స్టార్టింగ్. ముందు చిన్న నెగ్లెక్ట్ చేస్తాం ఉదాహరణకి. అది నెక్స్ట్ మార్నింగ్ లేచిన తర్వాత స్టిఫ్నెస్గా మారుతుంది, జాయింట్ స్వెల్ అవుతుంది. దీనికి ఆపోజిట్గా ప్రతి వారు కన్ఫ్యూజ్ అవుతారు. ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది. ఎముకల తాలూకా శక్తి వల్ల తగ్గిపోయితే వచ్చేది ఆస్టియో. అది సీరియస్ కాదు, అది కొంచెం ఓల్డేజ్లో వస్తుంది. ఇది రొమాటాయిడ్ ఆర్థరైటిస్ చిన్నప్పుడు కూడా రావచ్చు. అది ఎలా వస్తుంటే రొమాటిక్ ఫీవర్ పేరుతో చిన్నప్పుడు 5 years పైన హార్ట్ అటాక్ అవుతుంది. హార్ట్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి రొమాటిక్ ఫీవర్తో స్టార్ట్ అయితే ఆ జాయింట్ పెయిన్స్ చిన్నప్పుడు తగ్గిపోయినా పెద్దయ్యాక కాన్స్టెంట్ ప్రోగ్రెస్ ఫాలోఅప్ లేకపోతే అది ఆటోమేటిక్గా మార్చొచ్చును. అది పాసిబిలిటీ ఉంది. కానీ అన్నీ అలా అవుతాయి కాదు, కానీ మన జాగ్రత్తలు తీసుకోవాలి. అది తేడా రొమాటిక్ ఫీవర్కి, రొమాటిక్ ఆర్థరైటిస్ తేడా. రొమాటిక్ ఫీవర్ అంటే చిన్నప్పుడే స్ట్రెప్టోకాకల్ ఫీవర్ ఇన్వాల్వింగ్ హార్ట్. అది అడ్వాన్స్ పెద్దయ్యాక రొమాటిక్ ఆర్థరైటిస్ ఇన్వాల్వింగ్ ఆటో ఇమ్యూనిటీ. అది లెక్క. దీనికి కామన్గా వాడే అన్నిటికీ మందులు యాస్పిరిన్, ఫినాస్టిన్, ఎక్లిన్, కిటోఫిన్, ఇండోసిన్, ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య కొత్తగా ఇస్సిక్యూ, కార్టిజన్ ఎక్కువ ఇస్తున్నారు, పెనిసిలిమేస్, ఇలా ఇంకా కొత్త చాలా వచ్చాయి, కాస్ట్లీ కూడా వచ్చాయి. అది మీకు ప్రస్తుతానికి మీకు అర్థం కావాలని చెప్పాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏది సీరియస్, అన్ని సీరియస్ కాదు, అలాగని చెప్పి అన్ని నెగ్లెక్ట్ చేయదు ఉంటుంది. వాటికి సంబంధించిన సిస్టమిక్ లూపర్ ఎరిథ్రోమైటిస్ ఉన్నాయి. ఇలాగే బాడీలో రక్తనాళాలకి కూడా వాచిపోయే జబ్బులు వస్తాయి. రక్తనాళాలు ఇన్వాల్వ్ అయితే జాయింట్స్ వస్తాయి. మనకు సోరియాసిస్ వస్తుంది. అది స్కిన్ కదా అనొచ్చు. స్కిన్ అయినా జాయింట్ ఇన్వాల్వ్ ఉంటుంది. దాని పేరు సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. అలా కళ్ళుకి వస్తే రవ్వ నొప్పులు వస్తాయి. కళ్ళు జబ్బు వచ్చినా, అలాగే కిడ్నీ జబ్బు వచ్చినా, షోల్డర్ జబ్బు వచ్చినా, ఏ జబ్బు వచ్చినా ఈ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో అది కేర్ఫుల్ తీసుకొని మోనో ఆర్టిక్యులర్, మల్టీ ఆర్టిక్యులర్, సీరియస్ కానిది ఆస్టియో ఆర్థరైటిస్, ఓల్డ్ ఏజ్లో వచ్చేది అది ఆస్టియోపోరోసిస్ కూడా వస్తుంది. అది ఎముకలు గొల్లబారితే వస్తుంది, కాలు జారితే ఇరిగిపోతే మరి బాగోదు. సో అది కూడా ఆర్థరైటిసే. సో ఇది కేర్ తీసుకుంటే కొంతవరకు జరుగుతుంది. ముఖ్యంగా రిస్టు, ఎల్బో, షోల్డరు ఈ పెద్ద జాయింట్స్ ఉండవు. చాలామంది ఏం చేస్తారంటే పెద్ద జాయింట్స్లో బాగానే ఉందండి, మనకి రొమాటాయిడ్ కాదని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాలుకైనా వేలుకైనా చిన్న వేరుకే ఉన్నాయి.
సో మేజర్ ఇవి కదా. ఈ కీడు ఎప్పుడైతే రొమటాయిడ్ ఎస్కేప్ అయిపోయిందో చాలామంది కేర్ తీసుకోవట్లేదు. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఈ వీటి తోడు సిస్టమిక్ లోపల ఏంటంటే ఒళ్ళంతా మచ్చలు అయిపోతుంది. ఇదే మీరు చాలామంది బొంగు మచ్చలు అంటే ఏమిటి, బొంగు మచ్చకి ఇది తేడా మచ్చలు వస్తాయా? అలాగా వస్తాయి. అది కన్ఫ్యూజ్ అయిపోతుంది చాలామంది. స్కిన్కి ఆర్థరైటిస్కి మెయిన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కన్నా కూడా సీరియస్ ఇది ఒక్కోసారి. అది ఎర్లీ స్టేజ్లో అయితే సెంటిమెంట్ క్యూర్, అడ్వాన్స్ అయిపోతుంది. కాబట్టి నేను బాగా చెప్పాల్సి వచ్చింది. ఇందులో క్లారిటీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇది డెఫినెట్గా కేర్ తీసుకోవాలి. అదన్నీ లోపల హెరిత్రాయిడ్ అంటారు. ఇవి కాకుండా సిమ్టమ్స్ ఏముంటాయంటే అన్నిటి కలిపి జాయింట్ పెయిన్స్, వీక్నెస్, స్వెల్లింగ్, మార్నింగ్ స్టిఫ్నెస్, ఇన్స్టెబిలిటీ, ఫెటీగ్, స్వెట్టింగ్, లింఫ్ లైన్, ముఖ్యంగా లింఫ్ నోట్స్ కూడా ఒక్కోసారి ఇన్వాల్వ్ అవుతాయి. చాలామంది లింఫ్ నోట్స్ ఇన్వాల్వ్ అవుతుంది కదండి అంటే క్యాన్సర్కి ఇన్వాల్వ్ అవుతుంది, ఆ కీలవాతికి ఇన్వాల్వ్ అవుతుంది. ఈ సెప్టిక్ మీద అడిగారు. సెప్టిక్ అంటే బ్లడ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే సెప్టిసిమీ అంటారు. సో ఇది బ్లడ్ కూడా వెళ్ళచ్చు. ఈ జాయింట్లో మనం టెస్ట్ చేసినప్పుడు అన్ని జాయింట్స్ టెస్ట్ చేయాలి. ఏ ఒక్కటి టెస్ట్ చేసి వేయకూడదు. అలాగే స్పైన్ కూడా టెస్ట్ చేయాలి. స్పైన్లో ప్రతి వాళ్ళు శాక్రమ్ అండి అది అంటుంటారు. ఏది ఆపరేషన్ చేయాలి, ఏది మందు చేయాలి, టెస్ట్తో పాటు మీరు కేర్ తీసుకొని మందు వాడితే ఎర్లీ స్టేజ్ తగ్గిపోతుంది. ఇది కాకుండా ప్రతి వాళ్ళు కేసు ఈ మధ్య అడిగారు. నిన్న మన లైవ్లో కూడా సిఆర్పి ఎక్కువ ఉండి ఏం చేయని అడుగుతున్నారు. నేను చెప్పినప్పుడు కూడా చెప్తున్నాను, సిఆర్పి ఎక్కువ ఉంటే 99% క్రానిక్ ఆర్థరైటిస్ ఉన్నట్టు లెక్క. నేను కూడా చెప్తున్నాను, క్రానిక్ డిసీజ్ ఉంటేనే సిఆర్పి వస్తుంది. అందులో ఆర్థరైటిస్ మెయిన్. సిఆర్పి గురించి మీరు వెంటనే అందుకే ప్రతి వాళ్ళకి టెస్ట్ సిబిపితో పాటు సిఆర్పి చేస్తారు. సో ఈ టేక్ దట్ ప్రికాషన్, యూ విల్ బి 99% సేఫ్. ఈ విషయాలు నెగ్లెక్ట్ చేయనప్పుడు కరెక్ట్ గైడెన్స్ లేకపోతే, అందుకే నేను ఫ్యామిలీ డాక్టర్, ఫిజిషియన్ డాక్టర్ అంటే ఏది అవసరం ఎక్కడ అవసరం అది వదిలేసి మిగతా ఎక్స్రే తీయాలి, స్కానింగ్ తీయాలి, ఎంఆర్ఐకి వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు స్ట్రైట్గా ఎంఆర్ఐకి వెళ్ళిపోవడం వల్ల ఎంఆర్ఐ కనిపిస్తేనే జబ్బున్నట్టు, లేకపోతే నేను చెప్తున్నాను చాలా కేసుకి. అలా కాకుండా బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎర్లీ స్టేజ్ నుంచి కేసు హిస్టరీ ఉండాలి. అది చాలా కేసులకి ఉండలేదు అనుకుంటున్నాను. ఉంటే ఓకే. సెప్టిక్, గౌటు అని ఉంటుంది. గౌట్ అంటే యూరిక్ యాసిడ్ అని అడిగాను కదా, ప్యూరిన్ మెటబాలిజము. ఒక కాలు బటన్ వరకే ఉంటుంది, కాలు వేడి ఒకటే ఉంటుంది, మిగతా ఏమి ఉండదు. కిడ్నీ డ్యామేజ్ కూడా వస్తుంది. ఈ పాయింట్ తెలియక ఏదో జాయింట్ ఒకటే వచ్చింది కదండి, రేపు తగ్గిపోతుంది. కాలు బెనికిందండి, మిట్టి జారామండి, పడిపోయామండి. ఈ చిన్న చిన్న విషయాల్లో ఈ డిమార్కేషన్ పీపుల్ ఫర్ గేమ్స్ చెప్పాను. ఇక్కడ స్పోర్ట్స్ ఫిజిషియన్ కావాలి, థెరపిస్ట్ కావాలి. జిమ్లో వెళ్తారు, జిమ్లో ఆర్థరైటిస్ పట్టేస్తున్నాయి, ఫైబ్రోసైటిస్, కార్టిలేజన్స్ ఇవన్నీ కూడా ఉన్నాడు. లూబ్రికెంట్ ఏరియా ఉంటుంది జాయింట్స్కి. ఎప్పుడైతే స్టెబిలిటీ, మూమెంట్ బాగుంటే సెప్టిక్ జాయింట్స్ బాగుంటే లెక్క. మీకు అదే లెక్క. ఎప్పుడైనా జాయింట్ మూమెంట్ చిన్న తేడా వచ్చిందంటే వెంటనే పైకి కాలు పెరిగిందండి, కాలు పెరిగింది అంటారు. చిన్న కాలు జారినా కూడా కాలు వాస్తుంది. మూమెంట్ ఆగితే ఇరిగిందేమో, ఫ్రాక్చర్ ఏమో మీరు చేయాలి. వాపు కూడా వస్తుంది. ఈ బ్యాలెన్స్ చేసుకొని విజన్ మన ఎర్లీగా వెళ్ళినప్పుడు అన్ని కేసు సెక్స్ అవుతున్నాయి. ముఖ్యంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి ఎంత చెప్పినా ఉంది. దీని గురించి ఒక డిపార్ట్మెంటే ఉంది. ఈ విషయాల్లో డౌట్ ఉంటే చెప్తున్నారు. ఈ విషయాల్లో ఈఎస్ఆర్ ఎక్కువ ఉంది అడుగుతున్నారు చాలామంది. ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటే ఆర్థరైటిస్ ఉన్నట్టే, సిఆర్పి ఎక్కువ ఉంటే ఆర్థరైటిస్ ఉన్నట్టే. అంటే అన్ని ఈఎస్ఆర్లు ఎక్కువ కాదు, కానీ సిబిపి టెస్ట్ చేస్తే చెప్పగలను. వీటితో పాటు రొమటాయిడ్ ఆర్థరైటిస్, మిగతా పెరిడార్టరైటిస్ నోటేసా, ఇలా రైటిన్ సిండ్రోమ్, జాయింట్ సిండ్రోమ్, హార్ట్ జబ్బుల్లో కూడా ఉన్నాయి, కిడ్నీ జబ్బుల్లో ఉన్నాయి. ఈ డీటెయిల్స్ మన లైవ్లో మీరు అడగండి. మీరు క్లారిటీగా ఉన్నప్పుడు విత్ ఇన్ టైం 1 minute 1 or 2 hours హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ట్రై టు ఆన్సర్. ఇవాళ కూడా ఇఫ్ యూ నాకు గివెన్ టైంలో ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్, హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.